నంద్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శిల్పా కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హితవు పలికారు. ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సేవకు రాజకీయ రంగు పులమొద్దని, శిల్పా సహకార్, నంది రైతు సమైక్య, మహిళా బ్యాంకు ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను విమర్శించడం తగదని మంత్రి స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు వద్దని, రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉండాలని సొంత పార్టీ నాయకులకు సూచించారు. కోర్టు ఆదేశాల మేరకే వేలం జరుగుతుందని, మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెల పెంపు అనేది కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని, ఇది ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఫరూక్. శిల్పా కుటుంబం నాకు శత్రువులు కాదు, వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి చేసే వారిని ప్రశంసించడంలో తప్పు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డ్ ఎవరి సొంతం కాదు, అది ప్రభుత్వ ఆస్తి అని, ప్రజలకు మంచి చేసే క్రమంలో అనవసర వివాదాలు సృష్టించడం సరైనది కాదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ హితవు పలికారు. మాకు రూములకు ఆయన చైర్మన్ ఏమని అంటే, మాకు బాడిగలు తక్కువ ఉన్నాయి, 2,500 రూపాయలు ఉన్నాయి, బాడిగలు పెంచుకొని అడిగడం జరిగింది. సరే ఇక్కడ ఏ వ్యాపారం చేస్తున్నారో చూసాము, సరే ప్రొవిజన్స్ పెట్టారు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన మంచి పని చేస్తే మంచిది అంటాం, చెడు పని చేస్తే చెడు అంటాము. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మేము అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు, వ్యాపారం పెట్టినాడు. ఎవరు శిల్పామోహన్ సంబంధం లేదు, శిల్పా నారాయణమోహన్ రెడ్డి కొడుకు సంబంధం లేదు. ఎందుకు ఆయన పేరు చెప్తున్నారు? పాపం ఆయన రాజకీయాలు ఉన్నాడు, చెడు పేరు తీసుకొచ్చి పెడుతున్నారు. ఆయన పేరు మీద ఎవరు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఆయనకు అడుగుతున్నారు వీళ్ళు. ఆయన మాకు బాడీ తక్కువ ఉంది, 2,500 రూపాయలు ఉన్నాయి షాపుకు, మీరు ఈరోజు ఈ కూడలిలో కనీసం 15,000 20,000 బాడీకి వస్తుంది, మీరు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది యాక్షన్ చేయమని. మీరు కాబట్టి మీరు యాక్షన్ పాల్గొని తీసుకోండి, వద్దంటాడు ఎవరు. ఆయన వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం గురించి మాట్లాడాలి, చేయాలా, అదేదో లోన్లు పెట్టుకుని అది అని సొంత పని ఎవరితో, అది దాంట్లో మేము చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. అది బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ గురించి జరుగుతున్నారు, అదేదో వచ్చిన లాభం ప్రజలు పంపుతా ఉన్నారు. నాకు తెలుసు దాని విషయం. ఆ బ్యాంక్ కూడా ఉంది, ఆ బ్యాంకులో కూడా లోన్ ఇస్తారు 20,000 పెంచమని చెప్పి, దాని గురించి ఆలోచన లేదు మాకు. కాబట్టి మేము బాడీగా పెంచమని చెప్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు. బాడీగా చేసుకునే పనిని వ్యాపారాన్ని మేము కృషి చేయడం తెలుసుకోలేదు, దాని గురించి అవసరం ఉంది. బ్యాంకులు పెట్టుకుని లోన్లు ఇచ్చుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రొడ్యూసర్లో మేము అందరు ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మన మధ్యలో అనవసరంగా ఆయన పేరు తీసుకొస్తారు. మీకు శిల్పామోహన్ మా తెలుగుదేశం పార్టీ పని చేయలేదా? కొడుకు కూడా అదేమైంది ల్యాప్టాప్ తీసుకొని వాకిటాకి తీసుకొని తిరుగుతాడు. రాజకీయాలు ఇప్పుడు ఎవడు యాడ్స్ వస్తాడు ఎవరు తెలుదు, దాని గురించి కాదు. నేను అంతేగాని దాని గురించి అవసరం లేదు మాకు. దాని వాళ్ళు వ్యక్తిగత విషయాలు పోదలుచుకోలేదు. ఎవడేమి వ్యాపారం చేసుకుంటాడు దాని గురించి కాదు. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పేరు వాళ్ళు ఎందుకు వచ్చి బయట వచ్చి మేము చెప్పుకుంటాడో, మేము వ్యాపారం చేస్తున్నాం వేస్తారు. మేము ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో, ఎవడైతే లీజుకు తీసుకున్నాడో ఆయన గురించే మాట్లాడుతున్నాము. ఆయన ఎవరో నాకు తెలుసు. ఎవరో ఆయన పేరు మీకు చెప్పండి. కృష్ణారెడ్డి అంటే ఎవరు నాకు తెలుసు. ఆయన వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు చైర్మన్ ఉన్నాడు, కమిటీ ఉంది, ఎవరు ఆయన ఎవరితో తెలుసు నాకు. జగదీశ్వరుడి పేరునే కానీ ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. అక్కడ అనవసరంగా ఈయన శిల్పామోహన్ రెడ్డి కుటుంబం సభ్యులు కుటుంబం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? శత్రువు కాదు కదా. అని మనకి శత్రువా? వీడెవరు? నేను శత్రువు కాదు, మీరు శత్రువు. రాజకీయాలు ఉండొచ్చు, నువ్వు గెలుస్తా నేను గెలుస్తా, కానీ మీకు ప్రభుత్వానికి లాభం రావాలా? ప్రభుత్వంతో సంబంధించింది ఇది, ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్ ఇది, మార్కెట్ యార్డ్ అనేది. అటు దానికి ఎట్లా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకు ఇప్పుడు ఇందాక చెప్పాడు, మిర్చి గోడౌన్లకు రాకుండా, ఇక్కడికి మార్కెట్ రాకుండా గోడౌన్లు పెట్టుకుంటారని. దాన్ని కూడా విజిలెన్స్ అధికారులు రైట్ చేసి గోడౌన్లు పెట్టకుండా రైతులు తీసుకొచ్చి పెట్టాలా, ఇక్కడ సెస్ కట్టాలా.